ఏమంటారు బెండ్ అయిపోయింది, రాయిని తగిలి అంత స్పీడ్గా నెట్టారు, అది వెళ్ళి అలా తగిలేసరికి బెండ్ అయిపోయింది. అప్పుడు నా దగ్గర ఉండే డబ్బులు ₹2. అప్పుడు డాడీ వాళ్ళు లేరు. నేను వెంటనే ₹2 తీసుకొని దాన్ని ఏదో చెప్పి డాడీ వాళ్ళకి మాకు ఇది అన్నం పెట్టారు, డాడీ వాళ్ళు చెప్తే కొడతారు. దేవుడికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది, మన పట్ల కాదు. ఈ లోకంలో ఎంతమంది మొత్తం ఏమంటారు పాపులేషన్ ఎంత, నేను సోషల్ అంటే నేను చదవట్లేదు కాబట్టి నాకు గుర్తులేదు, మీరు చదువుకున్నారు కాబట్టి చెప్పండి అని మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారు? 8th క్లాస్ కంటే పైన ఉన్నారు కదా. నేను ఇలా అవ్వాలి అనుకున్నప్పుడు అసలు దేవుడు ఉన్నాడు అనే సంగతి తెలుసు కాబట్టి ఇక తెలుసుకోలేదు, నాకు తెలియదు అని అంటే మీ ప్రాణాలకి మూడే. ఒకటి చీకటిని లేకపోతే లైట్ ని డార్క్నెస్ ని వేరు చేయడానికి. ఈ లోకంలో మీరు వెలుగుతూ చీకటిని పారదోలాలి. రెండోది ఒక సైన్ లాగా, ఒక సూచన లాగా మీరు ఉండాలి. నాలుగోది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగుతూ దేవుడు ఎప్పుడు వచ్చాడంటే మంచి స్థానంలో ఉంచుతాడు. అన్నా నేను ఇప్పుడు ఆ మంచి స్థానంలో లేనున్నా, అన్న నేను ఆ దీపస్తంభం మీద లేనున్నా, ఒకే పర్వాలేదు, కానీ నీ స్థితి దేవుడిని ఏర్పాటు చేసుకున్న ఆ విషయం దేనికి అని అంటే ఉన్నతమైన స్థానంలో వచ్చడానికి మాత్రమే. వెలుగుని లైట్ ఇక్కడ క్యాండిల్ ఇక్కడ పెట్టారనుకోండి, వెలుగుతూ ఉంటుంది. కొంచెం భయం పెడితే ఏముంటుంది, వీడు ఆశీర్వదించబడిన వాడు, అదే ఈమె ఆశీర్వదించబడిన ఆమె. డబ్బులు లేవమ్మా, చాలా ఆకలి వేస్తున్నావు. ఆ డబ్బులు వేస్తే కాస్త తిని సిద్ధపిస్తావు. బిర్యానీ ఇంకా అవ్వలేదు అనుకున్నా. సరే బిర్యానీ పిలుస్తావా అమ్మ? సరే పోయిరామ్మ, పిలుస్తా. ఓకే రొట్టె మాంసం ఇచ్చింది. తర్వాత సరే పాప ఊరినప్పుడు అక్కడ విధవరాలు రొట్టె కుష్ఠరోగి యేసయ్య వద్దకు వచ్చి ఏం అడిగాడు యాక్షన్తో చెప్పగలరు. విశుద్ధుడు కమ్ము.
దూత వచ్చి గొర్రెలకు దగ్గరకు వస్తుంది. దేవదూత వచ్చి దేవుని సందేశం చెప్పడానికి యాక్షన్ చేసి చూపించగలరు. ఇద్దరు వ్యక్తులు కలిసి చేయవాలి. భయపడకు. నేను దేవదూత అయిన గాబ్రియేలును. నన్ను లోకరక్షకుడైన పరలోకమందున్న దేవుడు పంపించాడు. నీ గర్భమునందున్న బిడ్డ తన లోకరక్షకుడు. లోకముకై పుట్టినాడు. లోకము మొత్తాన్ని కాపాడబోతున్నాడు. కాబట్టి నీ బిడ్డకు నీకు యేసయ్య అని పేరు పెట్టాలి. హిందీ వెరీ గుడ్. ఎప్పుడు పుట్టారు? 20th October 1992. ఓకే వెరీ గుడ్. సత్తెనపల్లిలో ఎక్కడ? హాస్పిటలా ఇంట్లోనా? ఓకే గో. నీకు మీ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం? మా అన్నయ్య అండి. వెన్నయ్య. ఏం చేస్తారు అన్నయ్య? డాక్టర్స్. ఏం చేస్తారు? ఎప్పుడు నీ బర్త్డే ఎప్పుడు? 14th November 2011. 2011. 14 ఉన్నాయా? పవిత్రాను రవిదాస్. వెరీ గుడ్. ఏమో నీకు ముఖాల్లో చంద్రపల్లలో ఉంటాను. వెరీ గుడ్. ఏ సబ్జెక్ట్ మరి కాలేజీకి వెళ్తున్నాను. స్తుతించారు, ఆరాధించారు, గణపరిచారు. తండ్రి, ఈ లోకాన్ని రక్షించడానికి లోకరక్షకుడుగా నీవు ఈ లోకంలో ఉద్భవించావు. దేవానికి స్తోత్రాలు. తండ్రి, నీకు వందనాలు. మా కొరకే ఈ లోకంలో జన్మించావు. మా కొరకే ఈ లోకంలో మాదిరిగా ఉండడానికి జీవించావు. పరిశుద్ధమైన నీ ప్రవర్తన, పరిశుద్ధమైన నీ జీవితం అయ్యా మమ్మల్ని ఇంకనూ ఈ లోకంలో అలాగా జీవించడానికి మాదిరిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మరి ఎవరినటువంటి ప్రతి ఒక్కరికి సదా తోడైంది. క్షేమకరమైన దినాల వివేకములతో కూడిన దేవుని అందరి భయభక్తులతో నిండిన దేవుని జీవ మార్గాలను నడిపించి వర్ధల చేయను కాక. సౌఖ్య సంభ్రమాయేను అనుయే